పోలవరం ప్రాజెక్టు అదే పోలవరం ఇప్పుడు వినుకొండ ఇది కనిగిరి, ప్రకాశం జిల్లా కనిగిరి ఉంది. ఇప్పుడు ఒక కనిగిరి వాళ్ళే నాకు కనిగిరి ఎమ్మెల్యే గారే చెప్పారు, దాదాపుగా 70,000 మంది గుంటూరులో కావచ్చు, విజయవాడలో కావచ్చు, వైజాగ్లో కావచ్చు, షిర్డీలో కావచ్చు, ఢిల్లీలో కావచ్చు, ఎందుకు వలస వెళ్ళి బతకాల్సి వచ్చింది? ప్రాజెక్టులు లేక, నీళ్ళు లేక, పంటలు పండక. మీకు ఈరోజు పంటలు పండక అని మీరు అంటున్నారు, నీళ్లు లేకపోతే పంటలు ఏడబండి. పోలవరం కట్టేది అందుకే, పట్టిసీమ కట్టింది అందుకే. 3,000 టీఎంసీల నీరు వృధాగా గోదావరి నుంచి సముద్రంలో కలుస్తుంది, తెలుసండి ఇది? 3,000 టీఎంసీలు. ఒక టీఎంసీ అంటే ఎంత తెలుసండి? 10,000 ఎకరాలకి నీటి ఇవ్వచ్చు. అది వరి పంటకు. వరి పంటకి చాలా వాటర్ అవసరం, ఇంకా మిగతా పంటలకు అంత అవసరం లేదుగా. 30,000 నుంచి 35,000 ఎకరాలకు మిగతా పంటలకు అయితే ఇవ్వచ్చు. 3,000 టీఎంసీలు అంటే ఎంత లెక్కేసుకోండి, అసలు 30 కోట్ల ఎకరాలకి ఇవ్వచ్చు. గోదావరి కృష్ణాని కలిపి పట్టిసీమ. సో పోలవరం దగ్గర నుంచి పట్టిసీమ వాటర్ ఆపి దాన్ని కృష్ణాలో కలుపుతానన్నారు. కృష్ణా నుంచి మళ్ళీ బనకచెర్ల తీసుకొచ్చి శ్రీశైలానికి శ్రీశైలం అలా వరుస పెట్టి అక్కడ ఒక మానవ నిర్మిత జీవనదిగా తయారు చేస్తాను బనకచెర్ల ప్రాజెక్ట్ అంటున్నారు. ఇప్పుడున్న పోలవరం ప్రాజెక్ట్ ఇంకా కంప్లీట్ అవ్వాలి. 2027కి కంప్లీట్ అవుతుంది, చూసుకోండి. పోలవరం 2027కి పోలవరం ప్రాజెక్టు కంప్లీట్ అవుతుంది, రాసి పెట్టుకోండి. అంటే కిరణ్ గారు చెప్పారని రాసి నేను చెప్పడం లేదంటే నేను ఎవరండి? సరే, అంటే వెనకటికి ఒక ఆయన చెప్పారు, అనిల్ కుమార్ యాదవ్ అని ఒక ఆయన చెప్పారండి. వాళ్ళు చెప్పారంటే 2019 డిసెంబర్ 31 కల్లా పోలవరం ప్రాజెక్టు పూర్తి చేస్తాం. 21 అయిపోయింది, మళ్ళీ ఇప్పుడు మీరు వచ్చేమో 27. ఆయన బెట్టింగ్లు ఆడుకుంటున్నాడు. ఆయన తీసేసి అంబటి రాంబాబుని తీసుకొస్తే సంజన సుకన్య అన్నాడు, నాకు గంట చాలు, నువ్వు ఒక్కదానివేనా వచ్చేది, ఇంకేం లేదు, నాకు ఏమీ తెలీదు అన్నాడు. సినిమాకి రివ్యూలు ఇచ్చుకున్నాడు. భారతదేశాన్ని వదిలేస్తే మన ఆంధ్రప్రదేశ్కి వచ్చేటప్పటికి గోదావరి, కృష్ణా, తుంగభద్ర, పెన్నా, వంశధార, నాగావళి, అలాగే ఎర్రకాలువ కానీ ఇంకా జలాశయాలు కానీ ఏది తీసుకున్నా, అంతర్రాష్ట్ర నదులు కాకుండా ఏది తీసుకున్న 26 చిన్న మధ్యస్థ నీటిపారుదల శాఖలు ఉన్నాయి. ఇన్ని ఉండి కూడా ఇంకో 96 లక్షల, దానిలో ఇంకా 1 కోటి ఎకరాలకి నీరు ఇవ్వటానికి ఇంకా ఎన్నాళ్ళు పడుతుంది? ఇవన్నీ కూడా ఇప్పుడు ఉన్న ప్రభుత్వం మొత్తం చూడాలి. ఇప్పుడు ప్రాజెక్టులన్నీ పెండింగ్, చాలా ప్రాజెక్టులు పెండింగ్లో ఉన్నాయి. 26 జిల్లాలు ఉన్నాయి. పోలవరం ప్రాజెక్టు పూర్తయిపోయి, అలాగే ప్రకాశం జిల్లాకు కావచ్చు, కడపకు కావచ్చు, అలాగే ఇక్కడ ఉన్న మాచెర్ల దగ్గర కావచ్చు, అక్కడ నాగార్జున సాగర్ డ్యామ్ ఉండి కూడా అక్కడ 3 పంటలు పండించలేని పరిస్థితి. ఎందుకో మాకైతే అర్థం కావట్లే. తాగునీరుకి కానీ సాగునీరుకి కానీ ఎందుకని వర్షపు నీరు సముద్రానికి వదిలేస్తున్నారు, ఎందుకు భూగర్భ జలాలు నిండట్లేదు? ఒక కడపలోనే దాదాపుగా 500-1000 అడుగులు తవ్వితే కానీ నీళ్ళు రావట్లే ఇప్పటికీ. ఇంకేం భూగర్భ జలాలు తగ్గినాయి అని అర్థం. మరి అదే, మరి భూగర్భ జలాలకు ఆయన ఎప్పుడో 99 నుంచే మొదలుపెట్టాడు, కానీ భూగర్భ జలాలు దాయండి జాగ్రత్తగా, భూగర్భంలోకి వెళ్ళాలి వాటర్, అది ఇదని బాబు గారు చెప్తున్నారు. ఎవరికి కూడా అర్థం కావట్లే ఎందుకు చెప్తున్నారు. అదే చంద్రబాబు గారు పట్టిసీమను రికార్డు టైంలో 14 నెలల్లోనే ఫినిష్ చేశారు కదా. ఆ ఫినిష్ చేయబట్టే కదా ఈరోజు కృష్ణా జిల్లాకి ఎంత వాటర్ తగ్గినా కూడా కావాల్సినంత వాటర్ గోదావరి నుంచి వస్తుంది. మరి ఇదే గోదావరి వాటిని అలా తుంగభద్ర, పెన్నా ఇటు ఎందుకు మళ్లించలేకపోతున్నారు? ఇవన్నీ కూడా నాకు తెలిసి ఈ 10 సంవత్సరాల్లో పూర్తవుతాయి అని చెప్పి. పోలవరం అయితే మాత్రం 2027కి పూర్తవుతుంది. ఇంకా కొన్ని ప్రాజెక్టులు ఉన్నాయి, ప్రతి ఒక్క ప్రాజెక్టు కూడా పూర్తి చేస్తారు అని చెప్పి నేనైతే ఖచ్చితంగా చెప్పగలను. ఆ ప్రాజెక్టులన్నీ పూర్తి చేసేది ఒక టీడీపీ మాత్రమేనని చెప్పి, అన్నీ నాశనం చేయటానికే జగన్మోహన్ రెడ్డి వచ్చాడు అని నేనైతే కన్ఫామ్గా చెప్పగలను. ఏదన్నా రైతులు పండించే పంటకి గిట్టుబాటు ధర ఇవ్వాలి, దళార్నే కొద్దిగా ఫుల్ స్టాప్ పెట్టాలి అని చెప్పి నేనైతే ఖచ్చితంగా చెప్పగలను. సో బనకచర్ల ప్రాజెక్టుకి దాదాపు 80,000 కోట్ల రూపాయలు అవుతుందని అంచనా వేశారు చంద్రబాబు గారు ఒక 6 నెలల క్రితం, గుర్తుందండి?
4 నెలల క్రితం. ఓకే ఓకే. నాకు అంటే అది ఏ జిల్లాల కిందకు వచ్చింది? యాక్చువల్గా పోలవరాన్ని కంప్లీట్ చేయించి ఓకే ఆ వాటర్ని కృష్ణాకి మలిచి ఓకే కృష్ణా నుంచి పక్కన ఈ తుంగభద్ర డ్యామ్కి కానీ ఇలా ప్రకాశం డిస్టిక్ మీదుగా ఓకే దారిలో ఉన్న ఈ ఇంకా కనిగిరి ట్యాంక్కి కానీ వేరే వేరే ఈ ప్రాజెక్టులు ఒక్కొక్క ప్రాజెక్ట్ని కనెక్ట్ చేసుకుంటూ ఒక మానవ నిర్మిత జీవనదిగా తయారు చెయ్యాలి రాష్ట్రాన్ని. గోదావరి నుంచి వృధాగా పోతున్న 3000 టీఎంసీలను కూడా మళ్ళించి రాయలసీమ రతనాలసీమ చెయ్యాలి అన్న. ఈ నీళ్ల నుంచి ఒక పంట పండించడమే కాదు, నీళ్ల నుంచి మీకు తెలుసో తెలియదో కరెంటు కూడా తయారు చేయొచ్చు. కానీ దీనికి 80,000 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందని అంచనా వేశారు. 80,000 కోట్ల రూపాయలు. ప్రస్తుతానికి పోలవరానికి నిధులు కేంద్రం సమకూరుస్తుంది, ఎంతో కొంత రాష్ట్రం కూడా సమకూరుస్తుంది, అది పరిగెడుతుంది. ఓకే. అది ఇప్పుడు వేసిన అంచనా 80,000 కోట్లు. మీరు అన్నారు పోలవరం 2027కి అవుతుంది. అప్పుడు 2027 డిసెంబర్ 31 లోపు పూర్తవుతుందని నేనైతే రాసిస్తా. ఇది నేను చెప్పిన మాట కాదు, నీటిపారుదల శాఖ మంత్రి ఇప్పుడు రీసెంట్గా ఉన్న మంత్రి చెప్పిన మాట ఇది. నిమ్మల రామానాయుడు గారు చెప్పిన మాట ఇది. డిసెంబర్ 2027 డిసెంబర్ 31 కల్లా పోలవరం ప్రాజెక్టు పూర్తవుతుంది. ప్రతి సోమవారం కూడా పోలవరం అనే విధంగా ప్రోగ్రాం పెట్టడం జరిగింది బాబు గారు. కంపల్సరీ పూర్తవుతుంది. సరే సార్, ఇంకా కొన్ని చోట్ల ఇన్ని నదులు, ఇన్ని వ్యవస్థలు, ఇన్ని నీటిపారుదల శాఖలు ఉండి కూడా ఇంకా ఎన్నేళ్ళు పడుతుంది రైతు కంట కన్నీరు రాకుండా? నాగలి పట్టిన ప్రతి రైతు కూడా నాకు తెలిసి సంవత్సరం మొత్తం నీళ్లు చూసింది ఒక తెనాల్లో చూశాను, అక్కడ తూర్పుగోదావరి జిల్లా పశ్చిమ గోదావరి జిల్లాలో చూశాను. ఇక్కడ తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి జిల్లాలో కట్టిందే మాత్రం సర్దార్ కాటన్ గారు. అవును, దేవుడిగా కొలుస్తారు అక్కడ. అది నేను చూశాను, అతని గుర్రం మీద బొమ్మ నేను అది చూశాను, చాలా బాగుంది. అక్కడ పంటలో ఇక ఏం లేదు, నిజంగా అక్కడ కాలం మీద పడుకోవాలనిపించింది. పోలవరం ప్రాజెక్ట్ పూర్తయితే చంద్రబాబును కూడా అదేలా కొలుస్తారు. అదే తెలుసండి, పోలవరం ప్రాజెక్ట్ పూర్తయితే చంద్రబాబుని కేవలం గోదావరి జిల్లాలోనే కాదు, కృష్ణా పక్కన గుంటూరు ఈ జిల్లాలన్నీ కూడా తాగునీరు సాగునీరు ప్రతి ఒక్కటి కూడా కలుస్తుంది. నీళ్ళని బిందు సేద్యం పద్ధతి ద్వారా కానీ ఏదన్నా కానీ సముద్ర జలాలకు వెళ్లకుండా భూగర్భ జలాలు నిండే విధంగా మనం గనక చూసుకోగలిగితే 26 జిల్లాలు ఇప్పుడు 29 రాష్ట్రాలకే కాదు ప్రపంచ దేశాలకు కూడా కూరగాయలు సరుకులు పంపించే విధంగా బియ్యం కావచ్చు, కూరగాయలు కావచ్చు, ప్రతి ఒక్క పంటని కూడా మన రాష్ట్రం నుంచి మిరప విదేశాలకు ఎగుమతి అవుతుంది. ఏమండి, మాది గుంటూరు, మిర్చి యార్డు ఏషియాలోనే నెంబర్ 1. అవును, బంగ్లాదేశ్ వెళ్తాయి, అసలు అన్ని దేశాలే వెళ్తాయి విదేశాలకి. మీకు ఆ రకంగా మార్కెట్ మిగతా వాణిజ్య పంటలకి ఎందుకు ప్రభుత్వం కల్పించలేకపోతుంది? ఇప్పుడు మిరపకి మిర్చి యార్డు ఉన్నట్టు చెరుకు కూడా, చెరుకుకి ఎక్కడ తోలుతామండి? షుగర్ ఫ్యాక్టరీకి. బట్ నాకు తెలిసే కొన్ని షుగర్ ఫ్యాక్టరీలు మూసేశారు. ఎందుకు మూసేశారో తెలియట్లేదు. నాకు తెలియదు కదండి ఎందుకు మూసేశారు ఏంటి అంటే అక్కడ ఇబ్బందులు ఉన్నాయి కాబట్టే మూసేస్తారు, వాస్తవమే. దీని గురించి గవర్నమెంట్ పట్టించుకోలేదు. ఇప్పుడున్న గవర్నమెంట్కి మనం డైరెక్ట్గా చెప్పాలా, సార్ చెరుకు గురించి ఇప్పుడు గుంటూరులో మిర్చి గురించి మిర్చి యార్డు ఉంది, చెరుకు గురించి మరి దానికి సంబంధించినవి ఎందుకు లేకుండా పోతున్నాయి? మిగతా ప్రతి ఒక్క జూట్ మిల్లులు ఉంటాయి, ప్రతి ఒక్కటి కూడా దానికి సంబంధించినవి అన్నీ కూడా పెట్టాలి అని చెప్పి మేమైతే కోరుకుంటున్నాం. చెరుకు వచ్చేటప్పటికండి చెరుకు సంబంధించి మీ తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి జిల్లాలో ఏదో 5 లక్షల ఎకరాల్లో మాత్రమే పండిస్తున్నారు. ఒకప్పుడు 10 లక్షల ఎకరాల్లో పండించేవాళ్ళు చెరుకు. అది కూడా ఎంతవరకు అంటే దాదాపు 160 లక్షల టన్నులు ఉత్పత్తి చేస్తున్నారు ఇప్పుడు. కానీ అది ఇంతకుముందు 200 టన్నుల పైన ఉండేదండి. అంటే రైతుల గురించి ప్రభుత్వాలు పట్టించుకోలేదు అన్నమాట వాస్తవమే. కానీ ఇక ముందు మారాల. అంటే సినిమా వాళ్ళు వచ్చి మా భారీ బడ్జెట్ ఇంత పెట్టాము, టికెట్ రేట్లు పెంచండి అని అడిగే విధంగా రైతుల గురించి రైతు సంఘాలు వచ్చి ఇప్పుడు మేము వెళ్తుంటే
గవర్నమెంట్లో పట్టించుకోపోవటం మెయిన్ కారణం. మీకు బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తానండి. రైతులు రీసెంట్గా ఇప్పుడు జరుగుతుంది, మినుముల రేటు మినిమం క్వింటాకి 9,200 ఖచ్చితంగా నాకు గుంటూరు జిల్లాకు చెందిన ఒక కొనేది ఎంతకో తెలుసండి, 4,700 కొంటున్నారు ఇవాళ. మినుములండి 4,700 కొంటున్నారు క్వింటా. మినుముల కేజీ ఎంత తెలుసా? చెప్పండి. అసలు రైతు దగ్గర చెప్పేది, లారీ దగ్గర నుంచి అక్కడ నుంచి మారితే అది రేటు మారిపోయిద్ది. మరి రైతు ఎందుకు తెలుసుకోలేకపోతున్నాడో, ప్రభుత్వాలు ఎందుకు పట్టించుకోవట్లేదో మాకు అర్థం కావట్లేదు. వరి ఎలా కొంటున్నారో రైతుల దగ్గర, మినుము కానీ పెసలు కానీ ఇంకా వేరే వేరే శనగ కానీ ఇవన్నీ కూడా రైతుల దగ్గర నుంచి గవర్నమెంటే ఎందుకు కొనదు? 175 నియోజకవర్గాలని 175 యూనిట్లుగా పెట్టుకొని గవర్నమెంటే ఎందుకు కోల్డ్ స్టోరేజ్లు కానీ గోడౌన్స్ని కానీ కట్టదు? దాన్ని కట్టి అక్కడున్న ఆ నియోజకవర్గంలో ఉన్న ఆ కలెక్టర్కో లేదా ఆర్డీఓకో ఆ ఎంపీడీఓకో ఇస్తే వాళ్ళు ఎందుకు మెయింటైన్ చేయరు దాన్ని? మినుములు బయట ఎంత అండి కేజీ మ్యాక్సిమం 60 రూపాయలు ఉండొచ్చు, 70 రూపాయలు. అదే రైతు పండించింది కేజీ అంటే 100 కేజీలు ఎంత ఉంటుంది? మరి 4,200. మరి గవర్నమెంట్ ఎందుకు 42 రూపాయలు పడుతుంది? చాలా డిఫరెన్స్. గోధుమల్లో కానీ వరిలో అదే ఒడ్ల నుంచి బియ్యం మార్చడంలో కానీ మొక్కజొన్నలో కానీ గవర్నమెంటే తీసుకోవాలి. ప్రతి ఒక్క దాంట్లో కూడా రైతుల గురించి ఆలోచించాలి అని చెప్పి మేమైతే కోరుకుంటున్నాము. ఇప్పుడు నేను ఒక్కడనే డైరెక్ట్గా అన్నీ నేను చెప్పలేం కదా. సరే, మీరు గవర్నమెంట్కి ఏం చెప్తాం అనుకుంటే ఒకసారి మాకు చెప్పండి. ఇప్పుడు రైతుల గురించి అయితే ముందు వాళ్ళు అడిగేది ఒకే ఒక్కటి, ప్రాజెక్టులు కట్టండి, మాకు నీళ్ళు ఇవ్వండి. ఇచ్చిన తర్వాత మేము పండించే పంటకు గిట్టుబాటు ధర కావాలి. మళ్ళీ వాటికి వాడే పురుగు మందులు అందులో కల్తీలు ఉన్నాయి. యూరిన్ బస్తాలు, ముఖ్యంగా యూరియా బస్తాలు దొరకవండి. అసలు నాకు అర్థం కావట్లా. యూరియా బస్తాలు 300 రూపాయలు 400 రూపాయలు ఉన్నది ఇవాళ 1600 1700 అవుతుంది. మరి ఆ లెక్కన పండించిన పంట ఎందుకు పెరగదు రేటు చెప్పండి? అదే కదండి. కానీ కేంద్ర ప్రభుత్వ అధీనంలో ఉంటుంది యూరియా. ఎక్కువగా యూరియా ఎక్కడి నుంచి వస్తుంది? మామూలుగా ఏ స్టేట్ నుంచి? కేంద్ర ప్రభుత్వం తయారీలో ఉంటుందండి, అక్కడ నుంచి. మరి 300ది 1600 చేసినప్పుడు రైతులు పండించే పంట సినిమా టికెట్ 100 రూపాయలు 1000 రూపాయలు చేసినప్పుడు 300 యూరియా బస్తా 1600 అట్లా చేసినప్పుడు అచ్చెన్నాయుడు గారు రోడ్డు మీద పోసుకునే టమాటాలను కేజీ 8 రూపాయలు ఖచ్చితంగా కొనండి అని చెప్పిన అచ్చెన్నాయుడు గారు మన రాష్ట్ర ప్రభుత్వంలో ఇప్పుడు జస్ట్ నేను ఎగ్జాంపులే మినిమల్ చెప్పాను, పెసలు కానీ ఇంకోటి కానీ గిట్టుబాటు ధర మిగతా వాటికి కూడా ఎందుకు ఇవ్వరు, వాటికి కూడా ఇవ్వండి, రైతులను కాపాడండి అని చెప్తున్నాను. మీరు అమ్మే మద్యాన్ని మీరు రేట్లు ఫిక్స్ చేస్తున్నప్పుడు నేను రైతుకి ఎగ్జాంపుల్ చెప్తున్నా, ఇది గుడ్. రైతులు పండించే పంటకి రైతు ఎందుకు ధర నిర్ణయించలేకపోతాడు చెప్పండి? రైతు పండించే పంట రైతే ధర నిర్ణయించాలి. అది ఏదైనా కావచ్చు, మిరపైనా కావచ్చు, పత్తి అయినా కావచ్చు, పెసలైనా కావచ్చు, మినువులైనా కావచ్చు, పసుపైనా కావచ్చు, నిమ్మకాయలైనా కావచ్చు, ఏ ఒక్కటి కూడా. వ్యవసాయానికి అలాగే విద్యుత్. మీకు ఒకటి తెలుసా, మామూలుగా 10 రూపాయలకి 20 నిమ్మకాయలు వస్తాయి. ఇప్పుడు ఎండాకాలం కదా, 10కి 2 నిమ్మకాయలు. డైరెక్ట్గా చెప్తున్నా. అవును, మీకు ఇప్పుడు ఈ ఎండ ఈ వాతావరణం తట్టుకోలేకుండా నిమ్మరసం తాగాలి అని నిమ్మకాయలు చూడండి, ఈ 2 నెలల సీజన్లో ఎంత అవసరం ఉంటుందో. అది వినియోగదారుడికి వచ్చేటప్పటికి 10 రూపాయలకి 2 కాయలండి. అదే 2 కాయలు 2 పైసలు పడతాయండి రైతు దగ్గర. మనం తెలుసు, మరి ఆ రైతు అమ్మలేకపోతున్నాడుగా ఆ ధరకి. ఎవరు అమ్ముతున్నారు 10 రూపాయలకి 2? దళారు అమ్ముతున్నాడు. పైగా ఇక్కడ నుంచి నాగపూర్, మహారాష్ట్ర చుట్టుపక్కల అన్నిటికి ఇక్కడ నుంచే నిమ్మకాయ. నాకు తెలిసి తెనాలి చుట్టుపక్కల ప్రాంతాల్లో నిమ్మ తోట నాకు తెలిసి ఏం వద్దు, చేతిలో 1 లక్ష రూపాయలు పెట్టుకొని ఈ 2 నెలలు ఏ వ్యాపారం చేయకుండా ఒక నిమ్మ తోట, నిమ్మకాయల వ్యాపారం, అక్కడ నుంచి సరుకు తెచ్చుకోవటం, నిమ్మకాయలు అమ్ముకోవటం చాలు. మీరు వినియోగదారుడి గురించి చెప్తున్నారు కానీ రైతు అలా అమ్మలేడు కదండి. రైతు గవర్నమెంట్ ఎందుకు అట్లా రేట్లు? ఇప్పుడు రైతు కనీసం 10కి 2 అమ్ముతున్నప్పుడు ఆ రేటుకని కాదు,
దాదాపుగా గిట్టుబాటు ధర గవర్నమెంటే ఎందుకు ఇవ్వలేకపోతుంది? ఉమ్. ఎందుకు అసలు ఇవ్వలేకపోతుంది? గిట్టుబాటు ధర కూడా రావాలంటే ముందు గవర్నమెంట్ గవర్నమెంట్లో మెయిన్గా ముందు మార్పు రావాలి. రైతుల పట్ల మార్పు అంటే రావాలి. మీరు సినిమా వాళ్ళ మీద చూపించిన శ్రద్ధ రైతుల మీద చూపించాలి. రైతులు పంట పండిస్తున్నారు, రైతులు ఆధునీకరణ చెందాలి. ఏం వద్దు, నాతో పాటు ఒక 10 మంది ఏమో అది మిరవ తోట వేసేవాళ్ళు, పత్తి వేసేవాళ్ళు, వరి వేసేవాళ్ళు వచ్చేసి వాళ్ళ సమస్యల గురించి డైరెక్ట్గా ఎవరితో కాదు, డైరెక్ట్ బాబు గారితోనే కూర్చొని సమస్యలు ఇయ్యి, యూరియా బస్తా అప్పుడెంత ఇప్పుడెంత, కరెక్ట్. మేము పండించే పంటకి రేట్లు ఎంత, బయట అమ్మేది ఎంత, మాకు ఏమేం కావాలి, నీళ్ళు ఎప్పుడు పూర్తి చేస్తారు ఈ ప్రాజెక్టులు, ఇవన్నీ కూడా వెళ్ళి మాట్లాడితే రైతుల సమస్యలు పరిష్కారం అవుతాయి. రైతు బాగుంటేనే కాండి రాష్ట్రం బాగుండేది. ఖచ్చితంగా రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుంది. ఆ, ఇప్పుడు గ్రీవెన్సెల్ అని చెప్పి ఒకటి ఏర్పాటు చేస్తున్నారు కదా, ఎమ్మెల్యే అందరికీ కార్యకర్తలకు అందుబాటులో ఉండే. అవును, మరి అక్కడ ఎక్కడ రైతు కనపట్లేదే. రైతుల్లో కూడా బోల్డ్ మంది కార్యకర్తలు ఉన్నారు కదండి, ఆ? చాలా మంది కార్యకర్తలు ఉన్నారు. నేను ఒక ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో చేసి రైతుల సమస్యల గురించి తెలిసిన వ్యక్తిని. ఆ సమస్యలను మాకు ఇలాంటి సమస్యలు ఉన్నాయని చెప్పి అక్కడ ఎమ్మెల్యేలు చెప్పినా కూడా అవి పట్టించుకోవట్లా మీరే చెప్పేస్తున్నారు. పట్టించుకోవట్లే కాండి, డైరెక్ట్గా సమస్యలు ఉన్నాయి. సినిమా వాళ్ళ గురించి మీరు మాట్లాడుతున్నారు, పిలిపించుకొని డైరెక్ట్గా. మీరు లాస్ట్ 19 నుంచి 24 దాకా అధికారంలో ఉన్నప్పుడు చిరంజీవి వచ్చి జగన్కి దండం పెట్టారు, మీరు చూసారా? ఎందుకు దండం పెట్టాడు? తన కొడుకు సినిమా కోసమేగా. మరి అలాగ రైతులు వచ్చి డైరెక్ట్గా ఎందుకని ఒక సీఎంతో మాట్లాడలేని పరిస్థితి? అంటే రైతు కాబట్టి రానిలేకపోతున్నారు, అంతేనా? అంతే. చిరంజీవి వచ్చాడు, నేను చెప్పేదేనండి, చిరంజీవి వచ్చాడు, ప్రభాస్ వచ్చాడు, మహేష్ బాబు వచ్చాడు, మా సినిమా భారీ బడ్జెట్ పెట్టాం, రిలీజ్ చేస్తున్నాం, టికెట్ రేట్లు ఎంత ఉండాలి అని చెప్పి డైరెక్ట్గా అడుగుతున్నారు. రైతు ఎందుకు అడగలేకపోతున్నారు, అది చెప్పండి, దానికి సమాధానం. సరే సార్, తెలుగుదేశం పార్టీ ఎన్నికల్లో ఒక హామీ ఇచ్చిందండి. ఏమని? రైతులకంటూ ఒక ఎమ్మెల్సీ ఇస్తామని. ఏమిచ్చారు? బొత్స. అరే నీకు దేవినేని ఉమా గారికి దిక్కు లేదు, వర్మ గారికి ఇవ్వలేదు, ఫస్ట్ ఎమ్మెల్సీ నీకన్నారు, ఇచ్చారా? ఇంకా నువ్వు రైతుని ఎట చెప్తున్నావు? రైతులకంటూ స్పెషల్గా ఒక ఎమ్మెల్సీ క్రియేట్ చేసి ఇస్తామన్నారండి. ఇప్పుడు నేను డైరెక్ట్గా అడుగుతున్నా, గౌరవనీయులైన చంద్రబాబు గారికి ఒక రైతుకి ఎమ్మెల్సీ ఎందుకు ఇవ్వలేకపోతున్నారు? ఎందుకంటే అసెంబ్లీలో డైరెక్ట్ చెప్తాడుగా రైతుల సమస్యల గురించి. అవును, ఎందుకు ఇవ్వలేదు చెప్పండి? జగన్ ఇచ్చాడా రైతులకు ఎమ్మెల్సీ? ఇది తెలుగుదేశం పార్టీ హామీ అండి, రైతులకంటూ ఒక ఎమ్మెల్సీ క్రియేట్ చేసి ఇస్తామని. ఇవ్వలా. నేను అడుగుతా, డైరెక్ట్ బాబు గారిని అడుగుతా, ఈసారి లోకేష్ గారిని అడుగుతా, సార్ మీరే చెప్పారు కదా రైతుకి ఒక ఎమ్మెల్సీ ఇస్తానని, ఎందుకు ఇవ్వలేకపోయారు? మరి ముందు ఇచ్చే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? చూడాలి. 58 ఎమ్మెల్సీల్లో మరి ఉన్నదాన్ని రైతు ఎమ్మెల్సీ ప్రతి ఒక్క విషయంలో కూడా రైతుకి ఎందుకు ఎమ్మెల్సీ ఇవ్వలేదు అనే మాట మీకు ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా ప్రతి ఒక్క వీడియోలో చెప్తా.